అదేవిధంగా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తూ ఉంది. మరి ఆ రోజు కలలు వెళ్ళినటువంటి రైతులు బాగుండాలా, కార్మిక కర్షకులందరూ కూడా మరి మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందించినటువంటి వారి ఆశయాలను కుంగలో తొక్కుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక బిల్లును తీసుకొచ్చి ఏదైతే రైతులు నటించే కార్యక్రమం చేపట్టిందో దానికి నిరసనగా ఈరోజు వారి యొక్క వీరు ఏదైతే కళలు కన్నారో ఆ కళలను కళ్ళలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి కార్మిక కర్షకులు వంచేటటువంటి పరిస్థితిని నిరసనగా ఈరోజు సెక్రటరీ చేపట్టడం జరిగింది. మరి వారి ఆశయాలను తుంగలో తొక్కుతూ భారతీయ జనతా పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాదు, వారి యొక్క ఆశయాలను కొనసాగించినప్పుడే మనం వారికి నివాళులు అర్పించినట్టని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా వంచి వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్ని రాష్ట్రాలు దేశాలు తిరిగి అమ్ముకోవచ్చు అని చెప్పి కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు మరి రైతు నటించే కార్యక్రమం చేపట్టింది భారతదేశం. అందుకే దానికి నిరసనగా ఈరోజు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ బుద్ధి తెచ్చుకొని ఏదైతే బిల్లు రైతు వ్యతిరేక బిల్లు ఉందో దాన్ని వాపసు తీసుకోవాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ